ప్రేమించి ఈ 12వ మాసం అంటే ఈ సంవత్సరానికి చివరి వాగ్దానం. బహుశా మీకు గుర్తుందో లేదో, ఈ సంవత్సరము 1 నెల మొదలుకొని ఈ 12 నెలల వరకు ప్రతి నెల దేవుడు ఒక వాగ్దానం మనకిచ్చి నడిపిస్తూ ఉన్నారు. దేవుని మహాకృప చేత ఎవరైనా సరే గుర్తుపెట్టుకొని ఈ 12 వాగ్దానంలో చూడకుండా చెప్పగలిగినట్లయితే నూతన సంవత్సరపు ఆరాధనలో వారికి తగినటువంటి బహుమానము ఇవ్వబడుతుంది. ఈ 12 వాగ్దానములు చూడకుండా ఎవరైనా చెప్పగలిగినట్లయితే నూతన సంవత్సరపు ఆరాధనలో వారికి ఒక బహుమానం ఇవ్వాలని ప్రేరణ కలుగుతుంది. కాబట్టి చెప్తున్నాను. దేవుడి ఈ సంవత్సరంలో మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటినీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటినీ మనం గుర్తు చేసుకుందాం. జనవరిలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి? ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి? నేను నీతో కూడా వచ్చేదను. 2వ వాగ్దానం, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. 3వ నెల వాగ్దానం, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును. 4వ నెల వాగ్దానం, నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. 5వ నెల వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు. 6వ నెల వాగ్దానం, ఏ జనములో చేయబడినటువంటి అద్భుతములు నేను మీ ఎడల చేసేదని. 7వ నెల వాగ్దానం, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేదను. 8వ నెల వాగ్దానం, జనమా నీవిక ఏమాత్రమును కన్నీళ్ళు విడువవు. 9వ నెల వాగ్దానం, నేనున్నానని చెప్పువాడును నేనే. 10వ నెల వాగ్దానం, నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు. 11వ నెల వాగ్దానం అంటే గడిచిన నెల వాగ్దానం, భయపడక ధైర్యంగా ఉండి మీ దేవుడు ప్రతిదండన చేయుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు. ఈ నెల వాగ్దానం కూడా ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ద్వితీయ దశకాండము 28వ అధ్యాయము 8వ వాక్యం. ద్వితీయ దశకాండము 28వ అధ్యాయము 8వ వాక్యం. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. చదవాలి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరలా ఈ వాగ్దానం నేను చదువుతానండి. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే నిన్ను ఆశీర్వదించును. ఎక్కడంటే నీవిచ్చుచున్నటువంటి దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నేను మరలా ఈ వాగ్దానం చదువుతాను. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వారారా, మీ కొట్లలో ఉన్నటువంటి ధాన్యాన్ని దీవెనకరముగా నా దేవుడు ఆజ్ఞాపించును గాక. మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం, ఉద్యోగమైన, వ్యాపారమైన, చేతి పనులైన, ప్రయాణమైన, వివాహ కార్యక్రమాలైనా మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని నా దేవుడు దీవెనకరముగా మార్చబడినట్లు ఆజ్ఞాపించునుగాక. మీరు నివసిస్తున్నటువంటి ఈ దేశములో దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఆయన నిన్ను ఆశీర్వదించును అన్నటువంటి వాగ్దానాన్ని ఈ దినాన మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తానని మాట ఇస్తున్నాడు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఉన్నారు, మోసపూరితముగా ఆశీర్వదించబడిన వాడు కూడా ఉన్నారు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఎలాగుంటారు అంటే, ఒకసారి ఒక వ్యక్తిని దేవుడు దీవిస్తే ఆ వ్యక్తి చనిపోయేంత వరకు అయినా వారి సంతతి అయినా కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుంది తప్ప
శాపగ్రస్తంగా ఏమాత్రం ఉండదు. ఎందుకు అంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని తీసివేయటకు ఎవని సాధ్యము కూడా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలని ఆశిస్తే ఆ ఆశీర్వాదాన్ని తీసివేయటకు ఎవని తరము కూడా కాదు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి బ్రతికున్నంత వరకు ఆ ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. మోసపూరితంగా వచ్చినటువంటి ఆశీర్వాదము తెరచాపలాగా చుట్టబడి వెళ్ళిపోతూ ఉంది. కానీ ఈ 12వ మాసములో అంటే ఈ సంవత్సరపు చివరి మాసములో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఈ దేశంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్తాను బిగ్గరగా, హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తాడు అంటేనే మన హృదయం ఉప్పొంగిపోతుంటుంది. ఎందుకంటే ఇంతవరకు చాలినటువంటి జీవితం జీవించింది, ఇక చాలు. ఇంతవరకు ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎంత చెమటోర్చినా చేసినటువంటి కష్టాజితము చిల్లుబడినటువంటి సంచిలో వేసినట్టుగానే వెళ్ళిపోతుంది తప్ప చేసినటువంటి కష్టము, ప్రయాసము, చెమట, కన్నీళ్ళు ఏమాత్రం ప్రయోజనకరంగా మార్చబడడం లేదని మనం అనుకొని ఉంటాము, ఆలోచన చేసి ఉంటాము, చింత చేసి ఉంటాం. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి చిరకాలము ఆశీర్వాదకరంగానే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనము చేసే ప్రతి ప్రయత్నాన్ని దీవెనకరంగా ఉండేటట్లుగా ఆయన ఆజ్ఞాపించబోతూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. మనం ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రతి మనిషికి కూడా ఆశ ఉంటుంది. ఎందుకంటే ఎవరు కూడా చాలించాలని, జీవితము జీవించాలని ఎవరు కూడా కోరుకోరు. ఎవరు కూడా అంతంత మాత్రమే బ్రతకాలని ఎవరు కూడా ఇష్టపడరు. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటారు. అలాగని అత్యాశ కూడా పనికిరాదు. దేవుని ఎదుట ఆశపడాలి కానీ అత్యాశ పడకూడదు. దేవుడు ఆశపడిన వారిని తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. దేవుని చేత మనము ఆశీర్వదించబడాలని ఆశపడాలి కానీ అత్యాశ పడకూడదు. ఇంతవరకు మనం సంతోషంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగా కంటే ఆమెనని సంతోషంగా చెప్పారు. అయితే మనం ఆశీర్వదించబడాలి అంటే కొన్ని అనుభవాలు కలిగి మనం ఉండాలి. బైబిల్లో కూడా కొంతమందిని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. వారిలో ఉన్నటువంటి అనుభవాలను బట్టే దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇది మనము కూడా ఈ 12వ మాసంలో ఆశీర్వాదకరంగా మనము మన కుటుంబాలు దీవించబడాలి అంటే మనలో కొన్ని అనుభవాలు కలిగి మనం ఉండాలి. మొట్టమొదటిగా దేవుని చేత మనము దీవించబడాలి అంటే, దేవుడు మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్వదించాలి అంటే మనలో ఉండాల్సినటువంటి మొట్టమొదటి అనుభవం చదువుదాం. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వాక్యం. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వాక్యం. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ప్రియమైన వాళ్ళ ఒక వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడాలని కోరుకున్నాడండి. దయచేసి అమ్మ బయట ఉన్న సండే స్కూల్ టీచర్ గారు పిల్లలు తీసుకొని లోపలికి రండి, వర్షం పడుతుంది, జలుబు. సంతోషంగా హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడాలని కోరుకున్నాడు. కోరుకొని ఏం చేశాడు? ఒక వ్యక్తి దేవుని చేత దీవించబడాలని ఇష్టపడి పోరాడుతున్నాడు. ఏం చేశాడు? దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ఏం చేస్తున్నాడు అంటే అతడు దేవుని చేత పోరాడుతున్నాడు. ఎవరు అతను? దేవుని చేత పోరాడుతున్నాడు. ఎవరు అతను? యాకోబు. ప్రియమైన వాళ్ళరా, అక్కడ యాకోబు దేవుని చేత ఎలాగైనా సరే ఆశ్రయించబడాలని పోరాడుతున్నాడు. అతని జీవితం మారింది, అతని పేరు కూడా మారింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయించబడాలని ఆశపడ్డాడు, దేవునితో పోరాడుతున్నాడు. ఎలా పోరాడుతున్నాడు అంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఇక్కడి నుంచి నేను వెళ్ళనివ్వను, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ
నేను ఇక్కడి నుంచి నిన్ను వెళ్ళనివ్వను అని మొండి ఘట్టంలా ప్రభు పాదాలు పట్టుకొని పోరాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు. ఎంతవరకు పోరాడుతున్నాడు అంటే 24వ వచనం చదువుదాం ఒకసారి. 24వ వచనం. యాకోబు ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, గెలవకుండుట తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు ఆయనతో పెనుగులాడుట వలన 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనివ్వను నేను. చాలక చదవని వాక్య భాగంలో యాకోబు ఎలా ఆశీర్వాదం కోసం పోరాడుతున్నాడు అంటే ఒక రాత్రి అంతా అండి ప్రభు పాదాలు పట్టుకొని నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి నిన్ను పోనివ్వను. 1 గంట సేపు చేశాడా, అర్ధగంట సేపు చేశాడా, 10 నిమిషాలు చేశాడా అంటే కానే కాదు. గత రాత్రంతా ప్రభు పాదాలు పట్టుకొని పోరాడుతూనే ఉన్నాడు. ఆయనేమో అతన్ని విడిపించుకొని వెళ్ళాలనుకుంటున్నాడు, కానీ ఇతను విడవడం లేదు. విడిపించుకొని పోవాలనుకుంటున్నాడు కానీ విడవడం లేదు, అతను పోనివ్వడం లేదు. చివరికి అంటాడు, దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. తర్వాత ప్రియమైన వాళ్ళరా, అతడు చేసే ప్రార్థన బట్టి, అతడు చేసే పోరాటాన్ని బట్టి దేవుడే ఓడిపోయాడండి. దేవుడే దిగి వచ్చాడు, తగ్గిపోయాడు. దేవుడే అతని తొడగూటిని చరిచి, రే బాబు ఇంతలా పోరాడుతున్నావు, రాత్రంతా నిద్రాగారం లేకుండా పోరాడుతున్నావు, మనుషులతోనూ దేవునితోనూ నువ్వు మగసిరి కలిగిన వాడివై పోరాడుతూ ఉన్నావు. ఏం కావాలి నీకు? రాత్రంతా నిద్ర లేకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నావు. ఏం కావాలి నీకు? ప్రభువా నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. ఆమేన్, హల్లెలూయా. ఈ యాకోబు రాత్రి అంతా పోరాడండి. దేవుడే ఆశ్చర్యపోయాడు. రేయ్ బాబు ఇంతలా ఏడుస్తున్నావు, ఇంతలా ప్రార్థన చేస్తున్నావు, ఇంతలా రోధిస్తున్నావు, ఏం కావాలి నీకు? నీ దీవెన నాకు కావాలి. ఆమేన్. తర్వాత నీ పేరేం పేరు అంటే నా పేరు యాకోబు. యాకోబు అంటే అర్థం ఏంటండి? మోసగాడు. యాకోబు అంటే మోసగాడు. కాబట్టి ఇంతవరకు బతికిన బతుకు ఇక చాలు. నీ పేరు యాకోబు అనబడదు కానీ నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేల్ అంటే అర్థం, యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేల్ అంటే ఆశీర్వాదానికి వారసుడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ అంటే ఆశీర్వాదం, యాకోబు అంటే మోసం. కాబట్టి రాత్రంతా పోరాడాడండి దేవునితో. యాకోబు రాత్రంతా పోరాడాడు, దేవుని చేత దీవించబడ్డాడు. తన స్థితిని మార్చుకున్నాడు, తన పేరును కూడా మార్చుకున్నాడు. మోసపూరితమైనటువంటి బ్రతుకును మార్చుకొని దీవెనకరంగా మార్చబడ్డాడు. యాకోబు మోసము లాంటి పేరును కూడా దేవుడు తొలగించి ఇశ్రాయేలుగా నామకరణం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేర్లలో కూడా కొన్ని ఉంటాయండి. పేర్లలో కూడా మనం అందుకే బైబిల్ పరంగా మనము పేరుకు అర్థము చెప్పి మనం పేర్లు పెడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ పేర్లో ఉన్నటువంటి అర్థము ఆ బిడ్డ జీవితంలో నెరవేర్చబడాలని పేర్లు పెడుతూ ఉంటాం. కానీ మనము కొంతమంది మనకున్నటువంటి కొన్ని ఆలోచనల ప్రకారంగా ఇష్టపరంగా కొన్ని పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. ఆ పేర్లకు అర్థము పరమార్థం తెలియదు. ఎందుకు దేవుడు యాకోబు పేరు మార్చి ఇశ్రాయేలు పేరు నామకరణం చేశాడు అంటే, యాకోబు అంటే అర్థం మోసగాడు. యాకోబు పేరు ద్వారా తన జీవితము కూడా మోసపూరితముగా మార్చబడి ఉంది. కనుకనే యాకోబు అనే పేరును తొలగించి ఇశ్రాయేలు పేరును దేవుడు నామకరణం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనలో ఉండాల్సినటువంటి అనుభవం ఏంటంటే ప్రార్థనలో పోరాడే అనుభవం ఉండాలి.
ఏముండాలమ్మా? ప్రార్థనలో పోరాడే అనుభవం మనలో ఉండాలి. ఏదో విన్నాము వెళ్ళాము అన్నట్లుగా ఉంటే ఆశీర్వాదం మన దరికి కూడా చేరదు. ఆశీర్వాదం దరి కూడా చేరదు. యాకోబు రాత్రంతా పోరాడి ఆశీర్వాదాన్ని తెచ్చుకుంటే మనకు పైన దేవుడు ఆశీర్వదిస్తాడా? ప్రార్థన చేయకుండా, మోకరించకుండా, కన్నీళ్లు కార్చకుండా, దేవునితో పోరాడకుండా, పెనుగులాడకుండా, రోధించకుండా, యాచించకుండా ఆశీర్వాదము కావాలి అంటే ఇస్తాడా? ఇవ్వడు. కాబట్టి మనం దీవించబడాలి అంటే, మనం చేసే ప్రతి ప్రయత్నము దీవెనకరముగా మార్చబడాలి అంటే మనము దేవునితో పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి. తిట్లతో కాదు, బూతులతో కాదు, వ్యర్థమైన మాటలతో కాదు. కొంతమంది దేవుని మీదనే తిరుగుబడతారు, దేవుని మీద తిరుగుబడి మాట్లాడుతుంటారు, దేవుని మీదనే అవిధేయత కలిగి మాట్లాడుతూ ఉంటారు, వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు. దేవునితో మనం పోరాడాలి. ప్రభువా నన్ను దీవిస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను అని దేవునితో మనం పోరాడాలి. ప్రేమైన వాళ్ళరా, చెప్పుకుంటే చాలా సిగ్గుచేటు. కొంతమంది క్రైస్తవులు దేవుని మీదనే వ్యతిరేకంగా మాట్లాడేటువంటి మాటలు వింటూ ఉంటే బాధ కలిగిస్తూ ఉంటాయి. ఏదైనా దీవించలేదని, వాళ్ళు అనుకున్నది జరగలేదని, వాళ్ళు అనుకున్నది నెరవేర్చబడలేదని దేవుని మీదనే తిరుగుబాటు కలిగి మాట్లాడుతూ ఉంటారు. మనం చేయాల్సింది దేవుని మీద తిరుగుబాటు కాదు, దేవుని మీద పోరాటం. ఎలాగైనా సరే నీవు మమ్మల్ని దీవించాలి. హల్లెలూయా. ఏ విధము చేతనైనా మీరు మమ్మల్ని దీవెనకరముగా మార్చాలి అని మనము దేవునితో పోరాడితే యాకోబును దీవించిన దేవుడు మనల్ని కూడా దీవించునుగాక. ఆమేన్. దీవించాలంటే ఆశీర్వాదకరంగా మనం ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థనలో పోరాడాలి. బైబిల్ గ్రంథంలో ప్రార్థనలో పోరాడేటువంటి కొంతమందిని నేను మీకు తెలియపరుస్తాను. మొట్టమొదటిగా ఏలియా ప్రార్థనలో పోరాడాడు, అంటే ప్రార్థన చేశాడు. ఏం జరిగింది? ప్రార్థన చేయడం వల్ల కలిగినటువంటి అనుభవం ఏంటంటే 50 మంది బయలు ప్రవక్తలు ఏలియా గారి మీదకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప అని వాళ్ళు అంటున్నారు, మా దేవుడే గొప్ప అని ఏలియా గారు అంటున్నారు. చివరికి ఏలియా గారు ప్రార్థన చేస్తారు. ఏలియా గారు చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలం ఏంటి? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బయలు ప్రవక్తల శిష్యులని, బయలు ప్రవక్తల భక్తులని 50 మందిని అక్కడే కాల్చివేసినటువంటి సందర్భాన్ని రాజుల 2వ గ్రంథంలో మనం చూస్తాం. అలాగే యెహోషువ ప్రార్థన చేస్తాడు. సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలని ప్రార్థన చేస్తాడు. యెహోషువ చేసినటువంటి ప్రార్థనకి ప్రతిఫలం సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. ఎలీషా గారు కూడా ప్రార్థన చేస్తారు. ఎలీషా గారు తన విశ్వాసురాల ఇంట్లో తన కుమారుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆమె వచ్చి చెప్తుంది, దైవజనుడా నా కుమారుడు చనిపోయాడయ్యా, నా కుమారుడు చనిపోయాడయ్యా, నా కుమారుడిని ఎలాగైనా సరే నువ్వు బ్రతికించాలి, ఎలాగైనా సరే నువ్వు నా కుమారుడిని బ్రతికించాలని తన విశ్వాసురాలు తన సేవకుని దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకుంటుంది. ఎలీషా గారు ఏం చేస్తారు? తన గదిలోకి వెళ్ళి ఆ చనిపోయినటువంటి బాబు దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాడు. ఆ మోకరించినటువంటి ప్రార్థన విధానాన్ని చూస్తే ఒకసారి మనకు ఆశ్చర్యం అయిపోతుంది. బాబు చనిపోయి మంచం మీద పడుకోబెడతారు. అతను ఎలాగైతే పడుకుంటాడో అతని మీద ఈ దైవజనుడు ఎలీషా గారు అలాగే పడుకుంటాడు. పడుకొని 7 మార్లు ప్రార్థన చేస్తాడండి. 7 మార్లు ప్రార్థన చేస్తాడు. ఎలీషా గారు చేసినటువంటి ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఏంటి తెలుసా? ఎలీషా గారు ఎంతగా ప్రార్థనలో పోరాడి ప్రార్థన చేశాడో తెలుసా? చనిపోయినటువంటి కుమారుడు కూడా తిరిగి మరలా బ్రతికాడు. హల్లెలూయా, హల్లెలూయా. 7 మార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు. గదిలో పడుకోబెట్టారు మంచం మీద బాబుని. బయట తల్లి రోధిస్తూ ఉంది. ఒకగానొక కుమారుడయ్యా, దేవుడిచ్చినటువంటి ఒకగానొక కుమారుడు, ఆ కుమారుడు కూడా చనిపోయాడు. నేను ఎలా బ్రతకాలి, ఎలా బాధను అధిగమించాలి, ఎలా నేను జీవించాలి అని రోధిస్తుంది ఒకవైపు తల్లి. బ్రతికిస్తానని విశ్వాసము చేత దైవజనుడు రూమ్లోకి వెళ్ళాడు, గదిలోకి వెళ్ళాడు. బయటికి వస్తేనేమో తల్లి గారికి ఏ సమాధానం చెప్పాలనేటువంటి అర్థం కాని పరిస్థితి. ఎలాగైనా సరే ప్రార్థన ద్వారా ఈ బిడ్డను బ్రతికించాలని ప్రార్థనలో పోరాడుతున్నాడు. చదువుతాం ఒకసారి ఆ మాట. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 33 నుంచి 35 వరకు. రాజుల 2వ గ్రంథము
4వ అధ్యాయము 33, 35. తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకి ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కళ్ళు వాని కళ్ళ మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరచెను. హల్లెలూయా. ఎలా సాధ్యం ఇది? ఎలీషా గారు ప్రార్థన చేయడం వల్ల సాధ్యం. అతడు పండుకొని అతని మీద పడుకొని అతని మీద ముక్కు, అతని ముక్కు మీద ఇతని ముక్కు, అతని నోరు మీద ఇతని నోరు, అతని కళ్ళు మీద ఇతని కళ్ళు పెట్టడం వల్ల కాదు. అతడు చేసినటువంటి ప్రార్థన ప్రతిఫలం. ప్రభువా, నేను ఎలాగైతే జీవించి ఈ ముక్కు చేతులు కాళ్ళు కలిగి ఉన్నానో ఈ కుమారుడు కూడా అలాగే జీవించాలి, అలాగే బ్రతకాలి. అవి కళ్ళు తెరవబడాలి, ఆ శ్వాస మరలా రావాలి, ఆ ఊపిరి మరలా రావాలి, ఆ నోరు మరలా తెరవబడాలి, ఆ చెవులు మరలా వినాలి, ఆ కళ్ళు మరలా చూడాలి అని సాదృశ్యంగా బిడ్డ మీద పడుకొని ఎలీషా గారు యెహోవాకి ప్రార్థన చేయగా చనిపోయినటువంటి బిడ్డ బ్రతికెను. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? ఎలీషా గారు ప్రార్థనలో పోరాడాడు. చనిపోయినటువంటి బిడ్డ బ్రతికాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన ద్వారా అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రార్థనలో అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఒక తండ్రికి 2 కుమార్తెలు అయితే ఒక కుమార్తెనేమో రైతుకి ఇచ్చి వివాహం చేశాడు. మరో చిన్న కుమార్తెనేమో కుమ్మరి అంటే కుండలు చేసుకునే వ్యక్తికేమో ఇచ్చి వివాహం చేస్తాడు. ఈ కుటుంబము భక్తి కలిగిన కుటుంబం. పెద్ద కుమార్తె ఫోన్ చేసింది, నాన్న పొలంలో పంట విత్తనాలు వేశాం, వర్షం పడట్లేదు, వర్షం పడేటట్లుగా ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని చిన్నప్పటి నుంచి మేము చూసి నేర్చుకున్నాం కదా నాన్న. ఇదిగో మేము పంటలో విత్తనం వేసాం, వర్షం పడటం లేదు. వర్షం పండితే కాస్త మాకు పొలం పంటని ఇస్తుంది, కాబట్టి మీరు మాకు వర్షం పడేటట్లుగా ప్రార్థన చేయండి అని పెద్ద కుమార్తె ఫోన్ చేసింది. సరేనమ్మా ప్రార్థన చేద్దాం అని ఆమెకు సమాధానం చెప్పాడు. మరలా చిన్న కుమార్తె ఫోన్ చేసి నాన్న మేము కుండలు చేసుకొని బ్రతికే వాళ్ళం కదా, వర్షం పడితే మాకు కుండలన్నీ తడిసిపోతాయి, కాబట్టి వర్షం పడకుండా ఉండేటట్లు ప్రార్థన చేయమని చిన్న కుమార్తె కూడా చెప్పింది. ఇప్పుడు ఆ తండ్రి ఏమని ప్రార్థన చేయాలి? దేవుని నమ్ముకున్న బిడ్డలు ప్రార్థన చేస్తే ప్రతిఫలం కలుగుతుందని ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నాం. ఏలియా ప్రార్థన చేశాడు, యెహోషువ ప్రార్థన చేశాడు, ఎలీషా ప్రార్థన చేశాడు, హన్నా ప్రార్థన చేసింది, వారందరికీ ప్రతిఫలం కలిగింది. ఈ తండ్రి కూడా ప్రార్థన చేస్తే వారిద్దరికీ ప్రతిఫలం కలుగుతుంది. కానీ ఏమని ప్రార్థన చేయాలి? పెద్ద కుమార్తెకేమో వర్షం కావాలి, చిన్న కుమార్తెకేమో వర్షం రాకూడదు. పెద్ద కుమార్తెకి వర్షం వస్తేనేమో ఫలం వస్తుంది, చిన్న కుమార్తెకి వర్షం వస్తుందేమో నష్టం వస్తుంది. కాబట్టి తండ్రి ఏం చేశాడు? తండ్రి ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా ఇద్దరి బిడ్డల పట్ల మీ చిత్తము నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ బిడ్డల పట్ల మీ చిత్తం నెరవేర్చబడాలి. వర్షం పడాలని నేను ప్రార్థన చేయను, వర్షం పడకూడదని నేను ప్రార్థన చేయను. ఏదేమైనప్పటికీ కూడా ఇరువురిని ఆశీర్వదించేది మీరే. నేను ప్రార్థన చేస్తాను, ఇద్దరిని కూడా ఆశీర్వదించేది మీరే. కాబట్టి వారి పట్ల మీ చిత్తం నెరవేర్చబడాలని ప్రార్థన చేసినప్పుడు పెద్ద కుమార్తె దగ్గర వర్షం పడింది, చిన్న కుమార్తె దగ్గర వర్షం పడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే ఏదేమైనప్పటికీ, ఏ అవసరమైనప్పటికీ మనం చేయాల్సింది ప్రార్థన మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వాళ్ళరా,
యాకోబులాగా, ఏలియా గారిలాగా, యెహోషువలాగా, ఎలీషాలాగా మనం ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా దేవుడు ఈ మాసంలో మనల్ని ఆశీర్వదించునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక, మీ బిడ్డలను దేవుడు దీవించునుగాక, మీరు చేసే ప్రతి ప్రయత్నమును నా దేవుడు దీవెనకరముగా మార్చునుగాక. ఆమేన్. రెండో మాట చదువుదాం. రెండో మాట కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వాక్యం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వాక్యం. యెహోవా 5వ అధ్యాయం 12వ వాక్యం చదవండి అక్క. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. చాలు. మొట్టమొదటిగా ఒకరు ఆశీర్వించబడాలి అంటే వారిలో ఉండాల్సిన అనుభవం ఏంటంటే ప్రార్థనలో పోరాడే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థనలో పోరాడే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవదిగా నీతిమంతులని ఆశీర్వదిస్తాడు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. ఎవరిని ఆశీర్వదిస్తాడు? నీతిమంతుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి మిగతా వాళ్ళు కూడా ఆశీర్వించబడ్డారు అంటే ఆ ఆశీర్వాదం ఏదో ఒక రకంగా వచ్చింది. మరి ఆశీర్వాదం అంటే కార్లు కొనుక్కోవడము, బిల్డింగ్లు కట్టుకోవడము, బంగారు ధరించుకోవడము, విలువైన వస్త్రాలు ధరించడం కాదు. ఆశీర్వాదం తగు మాత్రం అంటే దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం తృప్తి కలిగి ఉండడమే ఆశీర్వాదం. ఈ 2024 సంవత్సరంలో ఏ రోజైనా పస్తున్నామా? తిండి లేక. ఏ రోజైనా దాహముతో అల్లాడామా? ఏ రోజైనా బట్టలు లేక వస్త్రహీనత కలిగి ఉన్నామా? ఏ రోజైనా ఏదైనా తక్కువ ఏమైనా చేశాడా దేవుడు? ఏ కొదువ లేకుండా, ఏ తక్కువ లేకుండా దీవెనకరముగా ఉండడమే ఆశీర్వాదం. ఏదో ఉన్నట్లుగా సంపాదించుకొని మరలా అవన్నీ పోగొట్టుకోవడం కాదు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే చనిపోయేంత వరకు కూడా అతడు ఆశీర్వాదకరంగానే ఉంటాడు. దేవుడు ఎవరైతే ప్రార్థనలో పోరాడతాడో వారిని ఆశీర్వదిస్తాడు. రెండవదిగా నీతిమంతుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. బైబిల్ గ్రంథంలో కొంతమంది నీతిమంతుల్ని దేవుడు ఆశీర్వదించాడండి. ఆ నీతిమంతుల పేర్లు మీకు చెప్తాను. నోవాహు ఒక తరానికి నీతిమంతుడు. నోవాహు వారి ఇంట్లో కాదు, వారి గ్రామములు కాదు, వాళ్ళ దేశములు కాదు, ఒక తరానికి అతడు నీతిమంతుడని వాక్యం రాయబడి ఉంది. నోవాహు నీతిమంతుడిగా జీవించడం వల్ల కలిగిన ఆశీర్వాదం ఏంటంటే ప్రపంచమంతా నీళ్ళలో కొట్టుకొని పోయింది, ఒక నోవాహు కుటుంబం తప్ప. ప్రపంచమంతా జలప్రయంలో కొట్టుకొని పోయింది, ఒక నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఇది కదా ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు నీతిమంతుడిగా ఉండడం వల్ల తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. రెండవది హేబేలు దేవునికి మంచి దశంభాగాలు, మంచి కానుకలు, మంచి అర్పణలు అర్పించినటువంటి హేబేలు తన రక్తము దేవుని సన్నిధికి చేర్చబడింది. కారణం ఏంటంటే హేబేలు నీతిమంతుడు కాబట్టి. హేబేలు నీతిమంతుడు కాబట్టి. అలాగే యేసుక్రీస్తు వారి గురించి పిలాతు భార్య కూడా సాక్ష్యం ఇస్తుంది, ఇదిగో నువ్వు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. రాజు అయినటువంటి పిలాతును తన భార్య హెచ్చరిస్తుంది, యేసుక్రీస్తు ప్రభుల వారు నీతిమంతుడు, తన రక్తము నీతి కలిగినటువంటి రక్తం, నిష్కలంకమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, అతని జీవితమే పరిశుద్ధమైన జీవితం. ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళకూడదు అని పిలాతు భార్య కూడా యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం నీతిమంతులుగా జీవిస్తున్నారండి. ఆ మాట చదువుదాం ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వాక్యం. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వాక్యం. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వాక్యం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎవరు? ఇద్దరు భార్య భర్తలండి. వారి పేర్లు ఏంటంటే జకరియా, ఎలిజబెత్. ఇద్దరు భార్య భర్తలు
దేవుని దృష్టికి ఎలా ఉన్నారు అంటే నీతిమంతులై ఉన్నారు. ఆమేన్. చెప్దాం బిగ్గరగా ఆమేన్. హల్లెలూయా. ఇరువురు భార్య భర్తలు మనుషుల దృష్టికి కాదు, ఇరుగు పొరుగు వారి దృష్టికి కాదు, తనని ఇష్టపడే వారి దృష్టికి కాదు, తనని ప్రేమించే వారి దృష్టికి కాదు, తన స్నేహితుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే నీతిమంతులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ భార్య భర్తలు ఇద్దరు నీతిమంతులుగా జీవించడం ద్వారా ఇదివరకు వారికి పిల్లలు లేరు, కానీ గర్భఫలాన్ని పొందుకున్నారు. ఆ గర్భఫలం ఎలా తయారైందో తెలుసా? నీతిమంతుల కడుపులో పుట్టినటువంటి బిడ్డ ఎలా పెంచబడ్డాడో తెలుసా? అతని గురించి ఒక సాక్ష్యం ఉంది. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నీతిమంతుల కడుపులో పుట్టినటువంటి బిడ్డ ఎలా పెంచబడ్డాడు అంటే మండుచు ప్రకాశించుచున్న దీపముగా ఉన్నాడు. ఇలా ఉంటారు నీతిమంతుల కడుపులో పుట్టినటువంటి బిడ్డలు. కొంతమంది ఉన్నారు, సమాజంలో పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులని పనులు రాలగొట్టిన పిల్లలు కూడా ఉన్నారు. ఈ మధ్యన ఒక వ్యక్తి అన్నాడు, మా నాన్న ఎప్పుడు చచ్చిపోతాడో, మాకు ఎప్పుడు ఆస్తి వస్తుందో ఎదురు చూస్తున్నాను అంటాడు ఒక వ్యక్తి. దుర్మార్గుడు. ఎంత దారుణమైన మాట అండి అది. వాళ్ళకి రావాల్సినటువంటి ఆస్తికి వాళ్ళ నాన్న సంతకం పెట్టలేదని వాళ్ళ నాన్న చావు కోరుకుంటున్నాడు. ఈ ముసలోడు ఎప్పుడు చచ్చిపోతాడు, ఎందుకంటే ఆయన కూడా మహా తెలివైనోడు. నేను తదనంతరం నా బిడ్డలకు చెందాలి ఆస్తి, నేను బ్రతికినంత వరకు ఇది నాదే అని రాసుకున్నాడు. ఆయన అతి తెలివి మనిషి అనుకోవాలో తెలియదు, కానీ ఆయన సేఫ్టీ కోసం ఆయన రాసుకున్నాడు. ఆయన చనిపోతేనే తన బిడ్డలకి ఆస్తి చెందుతుంది, కానీ బిడ్డలు ఎదురు చూడడం లేదు. ఎప్పుడు చనిపోతాడా, ఎప్పుడు మాకు ఆస్తి వస్తుందని ఎదురు చూస్తున్నారు. నీతిమంతుల కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఎలాగుంటారంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. దేవుని ఆత్మను పొందుకొని మండుచు ప్రకాశించుచున్న దీపాలుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇరువురు భార్యాభర్తలు ఎలా ఉన్నారంటే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. మనం నీతిని విత్తితే నీతి అనే పంటను కోస్తాం. మనలో నీతి లేదనుకోండి, మన ఇల్లులైనా పిల్లలైనా అలాగే తయారవుతారు. తల్లిదండ్రులమైనటువంటి మనలో నీతి అనే విత్తనం విత్తితే నీతి అనే పంటని మనం కోస్తాం. మన నీతి విత్తనం అనే విత్తకుండా దుర్మార్గము, పాపము, ఆవేదన, కోపము, ఆక్రోశము ఎన్నెన్నో విత్తితామనుకోండి, అవే పంటను మనం కోస్తాం. ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఇద్దరు తండ్రి కొడుకు వేరే గ్రామానికి వెళుతున్నారు, వ్యాపార నిమిత్తమై వెళుతూ ఉన్నారు. అంటే నీతిని గురించి మీకు చెప్తున్నా. వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఒక డబ్బు సంచి దొరుకుతుంది. డబ్బు సంచి దొరికిన తర్వాత కుమారుడు ఏమంటాడంటే, నాన్న ఇంకా మనము ఆ ఊరికి ఈ ఊరికి వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం లేదు, దేవుడే మనల్ని చూసి గమనించి మన కష్టాన్ని చూసి ఈ డబ్బు సంచి మన ముందర ఉంచాడు, ఇంక తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం పదా అని అంటే, తండ్రి అంటాడు, నాన్న మనది కానిది ఏది కూడా మనకొద్దు. అమ్మ వినాలి, మనది కానిది ఏది కూడా మనకు వద్దు. పరుల సొమ్ము పాము వంటిది, మనకు ₹1 వద్దు నాన్న అని చెప్పేసి ఆ డబ్బు ఎవరిది అని ఆ కవర్ మాత్రం చేతిలో పట్టుకొని ఉన్నారు. ఒక వ్యక్తి అటు ఇటు తిరుగుతున్నాడు, నా డబ్బు సంచి పోగొట్టుకున్నాను. ఆ డబ్బు ఎంతో కష్టపడి ప్రయాసపడి రూపాయి పోగేసుకొని వాళ్ళ అమ్మకి హాస్పిటల్ చూపించుకోవడం కోసమని ఆ డబ్బులు తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో పోగొట్టుకున్నాడు. మరలా ఆ వ్యక్తి వచ్చి, అయ్యలారా ఇట్లా మీకు ఏమైనా డబ్బు ఏమైనా దొరికిందా, నేను పోగొట్టుకున్నాను, ఆ డబ్బు దయచేసి మీరు ఇస్తే నేను వెళ్ళి మా అమ్మకి హాస్పిటల్లో చూపించుకొని మా అమ్మని బాగు చేసుకుంటాను అన్నప్పుడు ఆ కుమారుడు అంటాడు, నాన్న ఎవడో మనం చూసింది, మన డబ్బులు మా దగ్గర ఉన్నది ఎవడన్నా చూసి అబద్ధం ఆడుతున్నాడేమో, ఈ నిజంగా పోగొట్టుకున్న వాళ్ళు ఎవరో మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఆ తండ్రి అంటాడు, నిజంగా నువ్వు డబ్బులు పోగొట్టుకుంటే నీ డబ్బు సంచి కలర్ ఏంటి, ఆ డబ్బులో ఉన్న డబ్బు ఎంత అని చెప్పినప్పుడు అక్షరాలుగా అలాగే చెప్తాడండి. ఆ డబ్బు సంచిని అతనికి ఇచ్చేస్తాడు. అతడు వెళ్ళి వాళ్ళ అమ్మని చూయించుకుంటాడు. తర్వాత తండ్రి కొడుకు ఇద్దరు మరలా పని నిమిత్తమే వెళ్తూ ఉన్నారు. పని చేసుకొని తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత తండ్రి భార్య అంటే ఆ భార్య అడుగుతుంది, మీరు ఊరికి వెళ్ళారు, సంపాదించుకొని వస్తామని చెప్పేసి వెళ్ళారు, కొద్దిగా డబ్బులు తీసుకొని వచ్చారు, పిల్లకి పెళ్లి చేయాలి, డబ్బులు ఎలా
అని అడిగినప్పుడు ఆ తండ్రి ఏమంటాడంటే, తన భర్త ఏమంటాడంటే, నేను పనిచేసే వ్యక్తి దగ్గర కాస్త డబ్బులు ఎక్కువ తీసుకొని వస్తాను, పాపకి పెళ్లి చేద్దాములే అని చెప్పిన తర్వాత అక్కడికి వెళితే తన యజమానుడు డబ్బులు ఇవ్వడు. మన వ్యాపారం అంతంత మాత్రం జరుగుతుంది, నేను డబ్బులు నీకు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వలను, దయచేసి ఏమనుకోవద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈ తండ్రి, ఈ వ్యక్తి మంచి పనిలో నైపుణ్యత కలిగిన వాడు, బంగారం గట్లో పనిచేసే వ్యక్తి, మంచి నైపుణ్యత కలిగిన వాడు. డబ్బులు ఎక్కువ పడితేనేమో ఇవ్వట్లేదు, సరే అని చెప్పేసి నిరాశతో ఇంటికి వెళ్ళిపోతాడు. ఇదిగో మన ఓనరు డబ్బులు ఎగస్ట్రా అయితే ఇవ్వడం లేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి దిగులు చేస్తూ ఉంటాడు. ఈలోపు ఒక వ్యక్తి వచ్చి ఏమంటాడంటే, మంచి డబ్బున్న వ్యక్తి వచ్చి, ఇదిగో నాకు నా పేరు మీద మంచి డాలర్ ఏదో ఉంటుంది, డాలర్ చేయిస్తే నేను నీకు తగిన బహుమానం ఇవ్వగలుగుతాను, నాకు అర్జెంటుగా ఈరోజే కావాలి చెప్పినప్పుడు ఎంతో రిస్క్ తీసుకొని తనకి ఇష్టమైనటువంటి వస్తువును తయారు చేసి ఇస్తాడు. తయారు చేసి ఇచ్చిన తర్వాత అతను ఆ వస్తువులు తీసుకొని పోకుండా అవి అక్కడే పెట్టి వదిలిపోతాడు, అక్కడే పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోతాడు. ఈ తండ్రి ఏమనుకుంటాడంటే, దేవుడే నా కోసం ఈ డబ్బులు ఈ బంగారు డబ్బులు మర్చిపోయేటట్లుగా చేశాడేమోనని నీతిని మర్చిపోయాడు. ఒకప్పుడు కొడుకుకి నీతి చెప్పినవాడు, అవసరం అలా వచ్చింది, ఇంటికి వెళ్ళి ఏం సమాధానం చెప్పాలి, బిడ్డకు పెళ్లి చేయాలి, అవసరం అలా వచ్చిందని చెప్పేసి నీతి తప్పడానికి అనాలోచనతో ఆలోచన చేశాడు. అతడు బంగారము డబ్బులు మర్చిపోయిపోయాడు. ఇది తీసుకొని వెళ్ళి పాపకి చాలా గ్రాండ్గా పెళ్లి చేద్దామని చెప్పేసి ఆ మూట తీసుకొని వెళ్ళేటప్పటికే తన కుమారుడు చెప్పినటువంటి ఆలోచన గుర్తు వచ్చింది. అంటే వెళ్ళేటప్పుడు ఇతని నుండి కూడా ఆ డబ్బులు వెళ్ళిపోయాయి, అంటే ఎవరో కొట్టేశారు. ఆ బంగారు డబ్బులు ఇతడు కూడా వెళ్ళి ఇంటికి వెళ్ళేటప్పుడు మర్చిపోయిపోయాడు. ఆ మూట తన కొడుకు దొరుకుతుంది. ఆ డబ్బులు బంగారు కొడుకు దొరికిన తర్వాత ఆ కొడుకు ఏం చేశాడంటే, ఈ పేరు అతనికి తెలుసు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నువ్వు డబ్బులు ఈ మూట పోగొట్టుకున్నావు కదా, తీసుకొని నీకు ఇద్దామని చెప్పి తీసుకొని వచ్చానని చెప్పిన తర్వాత ఆ చిన్నవాడిలో ఉన్నటువంటి ఆ నీతిని బట్టి, ఆ చిన్న బాబులో ఉన్నటువంటి ఆ యథార్థతని బట్టి ఆ వస్తువులు ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇదిగో నాన్న ఈ డబ్బులు నేను నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ కాలంలో ఇంత నిజాయితీగా ఉండేవాళ్ళు దొరకరు. చిన్నవాడివైనా కూడా ఇంత నిజాయితీగా నీతిగా నువ్వు వచ్చి నా బంగారు నాకు అప్పగించావు కాబట్టి ఇదిగో తీసుకో, ఈ డబ్బు ఎంతున్నా సరే నీకే అని చెప్పేసి ఆ సంచిలోని డబ్బులన్నీ కూడా తన చిన్న కుమారుడికి ఇచ్చేస్తాడు. ఇంటికాడ దిగులు చేస్తూ ఉంటాడు తండ్రి. ఏదో మోసపూరితంగా డబ్బులు బంగారము తెచ్చుకుందామని అనుకునే లోపే అది కూడా ఆ చేతి నుంచి దయజారిపోయింది. పాపకి పెళ్ళి ఎలా చేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ కుమారుడు డబ్బు తీసుకుని వెళ్ళి తండ్రి చేతిలో పెడతాడు. ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా, ఎక్కడన్నా దొంగతనం చేసావా, ఎక్కడన్నా కొట్టేసుకొని వచ్చావా అని అడుగుతున్నప్పుడు, లేదు నాన్న, నీవు నాకు నేర్పించినటువంటి నీతి ఈ డబ్బును తీసుకొని వచ్చింది, నీవు నాకు నేర్పించినటువంటి నీతి ఈ డబ్బును తీసుకొని వచ్చింది చెప్పిన తర్వాత, ఎలా సాధ్యం అన్నప్పుడు, నేను దారిలో వస్తూ ఉంటే ఎవరో డబ్బులు బంగారం పోగొట్టుకున్నారు, ఆ బంగారము కలిగినటువంటి వ్యక్తికి తీసుకుని వెళ్ళి ఆ బంగారాన్ని అప్పగించినప్పుడు తగిన బహుమానంగా నాలో ఉన్నటువంటి నీతిని గమనించి ఈ డబ్బులు ఇచ్చాడు అని చెప్పిన తర్వాత అతడు సిగ్గుపడతాడు. నేను నీతిని నేర్పించాను, నీతిని తప్పడానికి కూడా ప్రయత్నం చేశాను, కానీ నా కొడుకులో ఉన్నటువంటి నీతి ఏం చేసిందంటే మా అవసరాలన్నిటికీ కూడా తీర్చింది. ఆ పెళ్ళికి సంబంధించినటువంటి పెళ్ళికి కావాల్సిన డబ్బు అంతా కూడా ఆ కుమారుడు తీసుకొని వచ్చాడు. కారణం ఏంటంటే వాళ్ళు నీతిగా ఉండటం వల్ల డబ్బు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, నీతిమంతుల కడుపులో పుట్టినటువంటి యోహాను గారు ఎలా ఉన్నారంటే, మండుచు ప్రకాశించుచున్న దీపం వల్లే ఉన్నట్లుగా నీతిమంతులు ఎలాగైతే ఉంటారో తన పిల్లలు కూడా అలాగనే ఉంటారు. కాబట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే నీతిమంతుల్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా నీతిమంతులను ఆశీర్వించువాడవు నీవే. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ మాసంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే ప్రార్థనలో పోరాడేవారిగా మనం ఉండాలి. రెండవదిగా నీతిమంతులుగా ఉండాలి. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము, కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 13వ వాక్యం. 115:13. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. మొట్టమొదటిగా దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే ప్రార్థనలో పోరాడే వారిని ఆశీర్వదిస్తాడు. రెండవది
నీతిమంతులుగా ఉన్నవారిని ఆశీర్వదిస్తాడు. మూడవదిగా తన యందు భయభక్తులు గలవారిని ఆశీర్వదిస్తాడు. తన యందు భయభక్తులు గలవారిని ఆశీర్వదిస్తాడు. దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారిని ఆశీర్వదిస్తాడు. కొంతమంది మనుషులకు భయపడతారు, దేవునికి భయపడరు. కొంతమంది రాజకీయ నాయకులకు భయపడతారు, దేవునికి భయపడరు. కొంతమంది తన పైన అధికారులకు భయపడతారు, దేవునికి భయపడరు. కానీ ఆశీర్వాదము ఎవరికి వస్తుందంటే దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏలియా గారు అంటారు, నేను బాల్యము నుండే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను. బాల్యము నుండే నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానని ఏలియా గారు సాక్ష్యం ఇస్తారు. యోసేపు చిన్న వయసులో నుండి ఉన్నత స్థితికి ఎదిగేంత వరకు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దావీదు అంటాడు, ప్రభువా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా భయభక్తులతో నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చాలామంది ఉన్నారు. కొర్నేలి అనబడే ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని సాక్ష్యం కూడా ఉంది. నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగి తన ఇంటి వారి రక్షణ కొరకై ఓడను సిద్ధము చేసుకున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎంతోమంది మన పితరులండి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారు చాలామంది ఉన్నారు. యోబు గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. దేవుని యందు భయము ప్లస్ భక్తి కలిగి ఉండడం వల్ల రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. భయం లేని ప్రజల్ని దేవుడు కూడా ఆశీర్వదించడు. భక్తి లేని ప్రజల్ని కూడా దేవుడు ఆశీర్వదించడు. భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయానికి భక్తికి వ్యత్యాసం మీకు చెప్తాను. భయం అంటే ఏంటి? భయం అంటే ఏంటి? భయం అంటే ఇదిగో ఈ సమయంలో ప్రార్థన చేయాలి అనుకోవాలనుకోండి, దేవుని భయం ఉన్నాడు ఆ టైంలో ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. భక్తి అంటే కొంతమంది భక్తిని కనపరుస్తుంటారు. ఎట్లాగంటే ఎక్కడైనా సెలవు కనపరిచింది అనుకోండి, చర్చి కనపరిచింది అనుకోండి, ఇలా అనుకుంటారు. దాన్ని వాళ్ళు అనుకున్న భాషలో భక్తి, ఎవరైనా కనపడితే అంటే పైకి వేషధారులాగా ప్రవర్తించడం భక్తి అని వాళ్ళు అనుకుంటారు. భక్తి అన్నది ఎలా అంటే షడ్రక్ మేషక్ అబేద్గోలు దేవుని యందు భక్తి కలిగి ఉన్నారు. వేరే ప్రతిమకు నమస్కరించకుండా రోషం కలిగి నిలబడమే భక్తి. విగ్రహానికి నమస్కరించమని వాళ్ళు చెప్తున్నారు. కాదు, మేము దేవుని యందు భక్తి కలిగిన వారం, మా దేవునికి తప్ప వేరొకరికి మేము నమస్కారం చేయము అని భక్తిలో నిలబడమే భక్తి. భయము అంటే ఎవరున్నా లేకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ సమయంలో నేను ప్రార్థన చేయాలి, ఈ సమయంలో దేవునికి స్తుతులు అర్పించాలి, ఈ సమయంలో దేవునికి స్తుతియాగము చేయాలి అని ప్రార్థన చేయడమే దేవుని యందు భక్తి, భయము. హల్లెలూయా. ఎవరు చూడలేదని పాపం చేయడం కాదు, ఎవరున్నా లేకపోయినా దేవుని దృష్టికి దేవుడు నన్ను చూస్తున్నాడని దేవుని యందు భయం కలిగి ఉండడమే దేవుని యందు భయం ఉంచడం. యోసేపు పాపం చేయడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఎవరు లేరని అతడు పాపం చేయడానికి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా అతడు పాపము చేయకపోవడం గల కారణం ఏంటంటే యోసేపు దేవునికి భయపడువాడు. అబ్రహాము దేవునికి భయపడువాడు. యోబు దేవునికి భయపడువాడు. చాలా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మూడవదిగా దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు భూమి మీద ఉన్న ఒకటే, పరలోకంలో ఉన్న ఒకటే, నరకంలో ఉన్న ఒకటే, పాతాళంలో ఉన్న ఒకటే. హల్లెలూయా. అదేంటండి భయభక్తులు కలిగిన వారు పాతాళంలోకి ఎందుకు పోతారు అని అనుకోవచ్చు. ఒక సంఘటన మీకు చెప్తాను. ముగ్గురు భయభక్తులు కలిగిన వాళ్ళు యవనస్తులు ఈ లోకంలో కనుమూశారు. అంటే దేవుడు వారి పట్ల ఉంచేటువంటి ఉద్దేశం ఏంటంటే వారు బ్రతికుండగానే పరలోకం చూపించాలి, నరకము చూపించాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఆ ముగ్గురులో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయింది. ఈ ముగ్గురు యవనస్తులు
పరలోకానికి వెళ్ళకుండా పాతాళానికి వెళ్ళారు. అక్కగారు చెప్పినట్లు నరకంలోకి వెళ్ళారు. ఎందుకంటే అక్కడ పనులు జరుగుతున్నాయి. పరలోకంలో మీ ముగ్గురు కొరకు ఒక గదిని, ఒక నివాసం ఏర్పాటు చేయడము కాస్త ఆలస్యం అవుతుంది. కాబట్టి ఈలోపు నరకం ఎలాగుందో చూసి రాపోండి అని దేవుడు పర్మిషన్ ఇచ్చారు. ఈ ముగ్గురు భక్తులు, భయభక్తులు కలిగిన వాళ్ళు నరకానికి వెళ్ళారండి. నరకానికి వెళ్ళిన తర్వాత భయభక్తులు కలిగిన వారికి ఉన్నటువంటి అలవాటు ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేస్తానే ప్రార్థన చేస్తారు. దొరికిన సమయం ఉన్నప్పుడల్లా దేవునికి స్తుతులు అర్పిస్తూ ఉంటారు. దేవుని కొనియాడుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, చప్పట్లు కొడుతుంటారు. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని దేవునికే కేటాయిస్తూ ఉంటారు. ఈ ముగ్గురు యవనస్తులు కూడా నరకంలో ఏం చేస్తున్నారంటే, ఇంకా తెల్లవారింది, స్తోత్రం ప్రభా, స్తోత్రం స్తోత్రం అని ప్రార్థన చేస్తున్నారు. ఎవరైనా దీర్ఘకాల వ్యాధుల చేత ఉన్నప్పుడు వారి మీద చేతులు ఉంచి ప్రార్థన చేస్తున్నారు. ఇంకొక వ్యక్తి ఏమో ఉపవాసం ఉండి కన్నీళ్ళతో రోధిస్తున్నారు. రోధిస్తూ ఉన్నప్పుడు ఇంకా పరలోకంలో సమయం వారి కొరకు నిర్మించినటువంటి గదులు సిద్ధమయ్యాయి. ఇంకా పిలుస్తున్నారు పరిశుద్ధులు, ఇంకా పరలోకానికి రండి, ఇంకా వచ్చేసేయండి అంటే అపవాది కూడా బ్రతిమలాడుతున్నాడు. అయ్యా, ఇంకా కొద్ది రోజులు నరకంలో వీళ్ళని ఉంచితే అనేక మందిని మారుస్తారయ్యా, ఇంకా కొద్ది రోజులు నరకంలో వీరిని ఉంచితే అనేక మందిని తీసుకొని పోతారయ్యా అని కొంతమంది ప్రాధేయపడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? భయభక్తులు కలిగిన వాళ్ళు ఎక్కడున్నా కూడా పాతాళం కూడా పరలోకం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. భయభక్తులు కలిగిన వాళ్ళు ఎక్కడున్నా కూడా దేవుని నామం మహిమపరచబడుతుంది. ఈ దినాన భయభక్తులు కలిగిన వాళ్ళు ఎంతమంది ఇంటికాడ ఉన్నారో వాళ్ళు భయం ఉన్న వాళ్ళు అనుకోవాలా, భయం లేని వాళ్ళు అనుకోవాలా? ఇంచుమించుగా 1-2 నెలల నుంచి చాలా వరకు దేవుని మందిరం రావడం తక్కువైపోతుంది. చాలామంది తగ్గించుకుంటున్నారు. భక్తి ఎక్కువైపోతుందో తెలియదు, భక్తి తగ్గిపోతుందో తెలియదు. దేవుడు అంటే భయం ఉందో తెలియదు, దేవుడు అంటే భక్తి లేదో తెలియదు. అడిగితేనేమో ఎన్నెన్నో కారణాలు చెప్తారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యందు భయభక్తి కలిగిన వాడు పరలోకంలో ఉన్నా ఒకేలాగా ఉంటాడు, పాతాళంలో ఉన్నా కూడా ఒకేలాగా ఉంటాడు. దేవుని సమయం ఇది, పునరుద్ధానపు ఆరాధన సమయం. ఈ సమయంలో దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు ఎక్కడుండాలి? దేవుని మందిరంలో దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ఇంటికాడ ఉంటున్నారండి, చిన్న కారణాలు. దేవుని మందిరంలో మనం వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది. బైబిల్ గ్రంథంలో భక్తిహీనులతో నివసించుట కంటే నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక్క రోజు దేవుని మందిరానికి వస్తే 1000 రోజుల ఆశీర్వాదం మనం పొందుకున్నట్లు. అదే ఒకే ఒక రోజు దేవుని మందిరానికి రాకపోతే 1000 రోజుల ఆశీర్వాదాన్ని కోల్పోయినట్లు. ఆ సంగతి తెలిస్తే కదా మన వాళ్ళకి. ఏమా రాలేదంటే సీలు కోసుకుంటానులే, ఏమా రాలేదని గుడ్డలారేసుకుంటానులే, ఏమా రాలేదంటే చుట్టాలు వచ్చిందిలే, ఏమా రాలేదంటే ఎన్నెన్నో కారణాలు తెలిస్తే కదా. ప్రియమైన వాళ్ళారా, భయభక్తులైన వారి కుటుంబాలు దేవుని చేత దీవించబడతాయి. హల్లెలూయా. భయభక్తులైన వారి పిల్లలు దేవుని చేత దీవించబడతారు. హల్లెలూయా. భయభక్తులైన వారి కుటుంబం అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడతారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని యందు భయము భక్తిని దేవుడు మనకు నేర్పించునుగాక. భయభక్తులైనటువంటి మనల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.